అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. కొత్త పార్టీ అనగానే అందరు కవిత పార్టీ అనుకుంటారు. సో కల్వకుంట్ల కవిత గారి పార్టీ కాదు, మరో కొత్త పార్టీ. సో అన్ని పార్టీలు కలిపి అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ అన్ని పార్టీలకు అన్ని ఒకటే రకంగా ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయట్లేదు, ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగానే పనిచేస్తున్నాయి. సో వీళ్ళ ప్రజల ఆకాంక్షలను లెక్కలోకి తీసుకొని ప్రజల కోసం పనిచేసే ఒక పార్టీ కావాలి. ఈ అన్ని పార్టీలకు ఒక ప్రత్యామ్నాయ శక్తి కావాలని చెప్పేసి భావించినటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్ ఒక పార్టీని ప్రారంభించబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. దానికి సంబంధించిన న్యూస్ అయ్యింది. సో తెలంగాణ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓ కూటమి ఏర్పడ్డది. సో మనం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కదా, కాకపోతే అది ఆ రాజకీయ పార్టీ కూటమి వేరు. రెండు మూడు విభిన్న పార్టీలు కలిపి ఒక కూటమి ఏర్పడ్డాయి. అటు టీడీపీ కానీ, జనసేన కానీ, అటు ఇంకా కాంగ్రెస్ ఎవరెవరు కలుపుతున్నారు వాళ్ళు, బీజేపీ, వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు కూడా జనాల ఆకాంక్ష మేరకు పనిచేస్తలేరు. అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ప్రతి పార్టీ ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకున్నాయి. అంటే అవకాశవాదంగా మారే అన్ని పార్టీలు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కొన్ని జాగాల, బీఆర్ఎస్ బీజేపీ పనిచేసింది కొన్ని జాగాల, కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ బీజేపీకి, బీజేపీ కాంగ్రెస్కి, ఇట్లా అన్ని కాంబినేషన్స్ అయిపోయాయి అన్నట్టు. ఇది మొన్న జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలలో. సో ఇట్లా అన్ని పార్టీలు రాజకీయాలు వచ్చినప్పుడు ఒకటైతున్నాయి, ప్రజలు మాత్రమే మోసపోతున్నారు ప్రతిసారి అని ఈ ఒక కూటమి అయితే ఏర్పడుతుందట. మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఇట్లాంటి స్కోప్ నిజంగానే ఏమైనా ఉందా? రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడితే, కలబడితే, తలబడితే ఏమైనా ఓట్లు వచ్చే పరిస్థితి ఉందా? మరి వన్ మ్యాన్ ఆర్మీ లాగా వన్ మ్యాన్ షో నడిచి ఒకరి దిశానిర్దేశంలో నడిచే పార్టీలకే కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. మరి ఇట్లా విభిన్న శక్తులు, రకరకాల రంగాలు ఉన్న వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి ఇట్లా ఒకే శక్తిగా ముందుకు పోతే ఎంతవరకు అవకాశం ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై మరొకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న వేళ ఈ మూడు పార్టీలకు చెక్ పెట్టాలంటూ రాష్ట్రంలో మరో రాజకీయ కూటమి ఏర్పాటు కావడం ఆసక్తి రేపుతుంది. తెలంగాణ రాజకీయ కూటమి. సో దీని పేరేంది? తెలంగాణ రాజకీయ కూటమి. సో ఈ పేరుతోటి తాజాగా ఓ కూటమి ఏర్పాటైంది. ఇవాళ ఈ కూటమి భాగస్వాములైన వివిధ పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం అయితే కొనసాగింది. ఈ సమావేశంలో త్వరలో రాబోయే జిహెచ్ఎంసీ అండ్ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆవశ్యకతపై మాట్లాడారు. ప్రధాన పార్టీలతోటి విరక్తట. సో వీళ్ళు ఏం విశ్లేషించారు? రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన పార్టీల మీద జనాలు విరక్తితో ఉన్నారు. అయితే దీనికి సరైన ప్రయత్నం జరగడం లేదు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి భావిస్తారు వీళ్ళంతా. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ వంటి ప్రధాన పార్టీలతో ప్రజలు విరక్తి చెందారని, ప్రత్యామ్నాయ రాజకీయాల్లో బాగా కలిసి వచ్చే వారితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ప్రత్యామ్నాయం విషయంలో ఎన్నడూ సిపిఐ, సిపిఎం, ఎంఐఎం కలిసి రావు. కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఇప్పుడు సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కలిసి రావు కరెక్టే. కానీ గ్రామాలలో ఉన్నటువంటి ఎవరు మార్క్సిస్ట్, లెనినిస్ట్ సిద్ధాంతాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి రావని పిలుపునిచ్చారు వీళ్ళు. తెలంగాణకు ఒక ఫిలాసఫీ అంటూ ఈ సమావేశంలో తెలంగాణ వీటలు మాట్లాడితే ఏమన్నాడంటే, తెలంగాణలో పోరాటాలు అనేవి జరుగుతున్నాయి తప్ప న్యాయం జరగడం లేదని, తెలంగాణకు సరిపడే రీతిలో ఒక రాజకీయ ఫిలాసఫీ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం కోసం ప్రధాన పార్టీలకు సిద్ధాంతాలు, ఐడియాలజీ, మేనిఫెస్టోలు అంటూ ఏమీ లేవని, ప్రతిసారి బాధితుడే నష్టపోతున్నారు. 40-50 ఏళ్ళు రాజకీయాలు చేసిన వాళ్ళకు కూడా ఇవన్నీ తెలివాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళను బ్రోకర్లను పెట్టుకొని వీళ్ళు పార్టీలు నడుపుతూ తప్పితే రాబోయే ఎన్నికల్లో కూటమిగా ఏర్పాటు రాజ్యాధికార లక్ష్యంగా ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. ఇట్లా దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, తెలంగాణ విటరు, ప్రొఫెసర్ గాలి వినోద్, రాష్ట్రీయ లోక్దల్ తెలంగాణ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్, శరత్ అండ్ మన జర్నలిస్ట్ తొలివెలుగు రఘు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ వీళ్ళందరి ఇంటెన్షన్ ఒకటే. సో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తికి అవకాశం ఉంది అంటున్నారు. మరి ఎంతవరకు అవకాశం ఉంటది అనేది చూస్తే, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తికి అవకాశం ఉందని వీళ్ళు ఏ లెక్క చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎన్ని పార్టీలు మీ అందరూ తెలుసు. బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఎమర్జ్ అవుతుంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది,
ఇక అక్కడక్కడ ఇప్పుడు మన కొత్తగూడెంలో సత్తా దాటుకొని సిపిఐ సిపిఎంలు సో ఎన్ని 1 2 3 4 ఇక టీడీపీ వాళ్ళు వీళ్ళు జనసేన వాళ్ళు కూడా దొరదామంటారు. ఇక్కడ ఇవన్నిటి మధ్యలో కవిత తెలంగాణ ప్రజా జాగృతి అనుకుంటా ఆమె ఒకటి వస్తా ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీయా టిఆర్పి మల్లన్న పార్టీ ఒకటి ఉండనే ఉండే, మొన్న రీసెంట్ గా వచ్చింది. ఇప్పుడు ఏఎఫ్బి కూడా జర బలంగానే కవిత విషయంతో జర ముచ్చట్లకు వచ్చింది. ఇప్పుడు ఇన్ని పార్టీల మధ్యలో ఈ తెలంగాణ ప్రత్యామ్నాయ పార్టీ, సో ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తి, రాజకీయ ప్రత్యామ్నాయ కూటమి, మరి ఎంతవరకు దానికి ఒక పార్టీ పేరు లాంటిది ఏమైనా పెడతారా, లేకపోతే ఇండివిజువల్ గా ఈ ఇంటలెక్చువల్స్ కొంతమంది అభ్యర్థులు నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోవడం కోసం వీళ్ళంతా ఆ కూటమిగా పోయి ప్రచారం చేస్తారా అనేది అయితే మనం ఎదురు చూడాలి. సో ఇక్కడ బీజేపీ నేషనల్ పార్టీ అండ్ కాంగ్రెస్ నేషనల్ పార్టీ రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. సిపిఎం కూడా నేషనల్ పార్టీస్ ఒక రకంగా. సో ఇక్కడ ఏమున్నా బలమైన ప్రాంతీయ పార్టీ ఏది అంటే టిఆర్ఎస్ పార్టీ ఉండే. తెలంగాణ రాష్ట్రంలో పుట్టి ఇక్కడనే పెరిగినటువంటి పార్టీ, బలంగా ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీనే ఉండే. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ ఇప్పుడు ఆ టిఆర్ఎస్ఏ బీఆర్ఎస్ కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ కొంత తగ్గిపోతుంది కాబట్టి, బలహీన పడుతుంది కాబట్టి ఇక ప్రత్యామ్నాయ శక్తులకు అవకాశం ఉంది, ఇక్కడ స్కోప్ ఉందని చెప్పేసి అందరు భావిస్తారు. అందుకే ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా పార్టీలు పుట్టుకరావడానికి కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ బలహీన పడడమే కేవలం. ఎందుకంటే ఈ స్పేస్ ను ఆక్యుపై చేయడానికి వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తారు. టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ఆక్యుపై చేయాలి, దాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం ఈ మన మల్లన్న పార్టీ కావచ్చు, కవిత కావచ్చు, మిగతా ఈ లోకల్ పార్టీలు ఇప్పుడు పుట్టుకొస్తున్నటువంటి పార్టీలు కావచ్చు, అన్ని కూడా దీనికోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే ఒక పార్టీకి స్కోప్ ఉంది, కానీ మరి ఇన్ని పార్టీలకు స్కోప్ ఉందా లేదా ఎదురు చూడాలి. సో అల్టిమేట్గా లాభపడతాయా, సో ఏం జరగబోతుంది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి ఏమన్నా వర్కౌట్ అవుతుందా, లేకపోతే కవిత పెట్టే పార్టీ ఏమైనా వర్కౌట్ అవుతుందా, రేపు రాజకీయాల సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, మీ అభిప్రాయాలు పంచుకోండి. థ్యాంక్ యూ.